అందరికీ నమస్తే. ఈనాడు జరిగినటువంటి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విశ్లేషణ ఇక్కడ ఉంది. ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు మాజీ సీఎం కేసీఆర్. తనను తమ పార్టీ నేతలను తిట్టడం, అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని చెప్పేసి కేసీఆర్ మండిపడ్డారు. ఇదే కాంగ్రెస్ ఎజెండాగా అనిపిస్తుందని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడిందని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సత్తా తెలిసేదన్నారు. భవిష్యత్ కార్యాచరణ చూసుకుంటే మాజీ సీఎం కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్పడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయంపై మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్తామని చెప్పేసి మాజీ సీఎం స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాల గురించి వివరిస్తామని చెప్పేసి తెలిపారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన గట్టిగా పోరాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి వెల్లడించారు.